వైరాగ్యం వచ్చేస్తుంది, వైరాగ్యం వచ్చేస్తుంది అని భయపడతారండి చాలా మంది. కానీ వైరాగ్యం అంటే ఏంటో తెలుసా అండి? అన్నీ వదిలేయటం వైరాగ్యం కాదు. కేవలం భగవంతుడిది నా దగ్గరుంది, భగవంతుడి యొక్క ఇచ్చిన ఒక గిఫ్ట్ గా నేను దీన్ని స్వీకరిస్తా. ఇదే అండి వైరాగ్యం. పలికెడిది రామ పలికించు విభుండు రామభద్రుండట. నేను కాదు చేసేది, భగవంతుడు. భగవంతుడు కృపచేత నేను చేయగలుగుతున్నాను. భగవంతుడు ఇచ్చాడు నాకు ఈ శక్తి. ఇదే వైరాగ్యం అంటే అండి. నాది నేను నుంచి భగవంతుడా నీది నీ కోసం, ఇదే వైరాగ్యం. భక్తి భగవంతుడి పైన ప్రేమనిస్తుందట భాగవతం, వైరాగ్యాన్ని ఇస్తుందట భాగవతం, జ్ఞానాన్ని ఇస్తుందట భాగవతం. అన్నిటినీ కూడా ఈ భాగవతం అనే మహా సంహిత, పరమ పురుష సంహిత, పరమహంస సంహిత అని అంటారండి భాగవతాన్ని. అంత గొప్ప భాగవతాన్ని ఈరోజు